కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరబతుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాలలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో విద్యా సంస్థలోని పట్టభద్రులైన ఉపాధ్యాయుల సిబ్బందితో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. గత 5 సంవత్సరాల్లో ఒక DSC నోటిఫికేషన్ కూడా లేదని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక 16,000 టీచర్ల పోస్టులకు నోటిఫికేషన్, సుమారు 6 రకాల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలిందన్నారు. సహజంగా ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన పోరాడాల్సింది ప్రతిపక్ష పార్టీ. ఆ పార్టీని నిర్వీర్యం చేసి ఆ రోజున మరి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని ఏ పార్టీ ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈ 4 విలక్షణమైనటువంటి క్యారెక్టర్స్ ఈ ఎన్నికతో ముడిపడి ఉన్నాయి. SRKR కాలేజీలో ఉన్న పట్టభద్రులు అందరూ ఓటర్స్ అందరూ కూడా ఈ ఎన్డీఏ అభ్యర్థి రాజశేఖర్ గారిని ఒకటి ఆయన పేరు కూడా ఓట్లోనే వచ్చింది అని ఏ ఒక్కరు అనుకోవద్దు. అందరూ కూడా ఖాళీ ఉన్నా సరే మీ పవిత్రమైన ఓట్లు ఇవాళ రాష్ట్రంలో గతంలో 5 సంవత్సరాలు ఏం జరిగిందో మీకు తెలుసు. రాష్ట్రాన్ని గాలి కొలిచేసినటువంటి సందర్భం. నేను రాజకీయాలు ఎక్కువగా మాట్లాడలేదు. అరాచకం నడిచింది. ప్రభుత్వాలు ప్రజలు కోరుకుని అన్ని చేయలేవు అనేటువంటి వాస్తవం. కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వ్యవస్థను పాడు చేయాలనేటువంటి ఆలోచన. ఏంటంటే విద్యా సంస్థలు పెద్ద ఎత్తున రద్దు చేసి టీచర్స్ EPF విషయంలో పెద్ద ఎత్తున ఉద్యోగస్తుల దగా చేసి గత 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా DSC నోటిఫికేషన్ ఇవ్వలేదు చదువుకున్నటువంటి నిరుద్యోగుల కోసం. అందుకే ప్రభుత్వం ప్రతి సంవత్సరం DA 14-19లో ప్రతి సంవత్సరం కూడా DSC నోటిఫికేషన్ ఇచ్చింది. 24లో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా DSC నోటిఫికేషన్ దాదాపు 16,500 టీచర్స్ ఉద్యోగానికి కార్యాచరణ రూపొందించారు. ఒక 6,000-7,000 కానిస్టేబుల్ ఉద్యోగాల కార్యాచరణ రూపొందించారు. ఏంటంటే విద్యా సంస్థలు విధ్వంసం చేసేసింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. విద్యార్థులను ఆందోళన ప్రదర్శన చేపడితే లాఠీలతో కొట్టించినటువంటి ప్రభుత్వం. ఉపాధ్యాయుల్ని దిగజారి బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. అంటే ఒక చదువుకున్నటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా ఉపయోగించాలనేటువంటి ఆలోచన లేకుండా వ్యవహారం చేసింది గతంలో ఉన్నటువంటి. మళ్ళీ DSC నోటిఫికేషన్ వచ్చింది, కానిస్టేబుల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో మీ అందరూ పెద్ద ఎత్తున సమర్థిస్తున్నారు కాబట్టి వేళ 3వ అధికారం మేక్ ఇన్ ఇండియా స్కీమ్ పథకం ద్వారా రాజకీయం చెడిపోయింది. ఈ రాజకీయాల జోలికి మనం వెళ్ళకూడదు. ఈ రాజకీయాల గురించి మనం పట్టించుకోకూడదు. రాజకీయ వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయింది అని ఒక దురభిప్రాయం మనలో ఏదైతే ఉన్నదో ఆ అభిప్రాయాన్ని ముందుగా మనంతా కూడా మార్చుకుంటాం. దీనికి కారణం మనం అనేటువంటి విషయాన్ని దయచేసి మనంతా కూడా గ్రహించాలి. ఏదో ఎన్నికలు వచ్చిన రోజున వీళ్ళు ఎక్కడైతే విద్యావంతులు ఎక్కడ ఎక్కువ ఉంటున్నారో అక్కడే పోలింగ్ శాతం తక్కువగా ఉంటున్నారు. దయచేసి గమనించి హైదరాబాద్ నగరంలో 50% మించి పోలింగ్ కాదు సిటీలో. దీనికి కారణం రాజకీయాల పట్ల మనకున్నటువంటి నిర్లిప్తత, రాజకీయాల పట్ల మనకున్నటువంటి అనాసక్తి. రాజకీయాలు అన్ని రకాల వ్యక్తులు ఉంటారు, రాజకీయాలు. అందరినీ ఒక ఘాటును కట్టాల్సిన ఎన్నికలు వచ్చినప్పుడు రకరకాల పార్టీల్లో ఎవరి పార్టీలో వారు పనిచేస్తుంటారు. కానీ అవినీతికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు భీమవరంలో ఉన్నారు. దయచేసి రాజకీయాలు సీతారామకృష్ణ గారు రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు.
₹1 రాజకీయం అవినీతిని అవసరం లేదు, ప్రోత్సహించినటువంటి సందర్భం లేదు. అంజిబాబు గారు ఎమ్మెల్యేగా 3వసారి ఉన్నారు, అవినీతి అవసరం లేదు. రాంబాబు గారు ఉండి శాసనసభ్యులకు పనిచేశారు, డబ్బులతో పని లేదు. ఈ రోజు కూడా వీరెవరు ₹1 అవినీతిని ప్రోత్సహించినటువంటి సందర్భం లేదనేటువంటి విషయం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు మీ అందరికీ కూడా తెలుసు. ఇక నా సంగతి తెలుసు, నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను డబ్బు ఉన్నటువంటి కుటుంబంలో వచ్చిన మధ్యతరగతి కుటుంబంలో